హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 6:13 అవుతుంది. సో రీడింగ్ వచ్చి 5978 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో లాస్ట్ వారం చూస్తే మనం ఎంత ఎర్న్ చేసాం, ఎన్ని కిలోమీటర్ పోయినాం, ఎన్ని అవర్స్కి ఎంత అమౌంట్ అయింది అని చెప్పేసి లాస్ట్ వారం చూస్తే అర్థమవుతుంది. సో ఓన్లీ ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నా. చాలా రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోయాం. మన ఛానల్ కూడా కొత్త వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. చలో రైట్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే దోస్తులో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. పై కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్ వచ్చి 1.5 కిలోమీటర్స్. చలో స్పీడ్గా వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఎటున్నాడో కస్టమర్ నాకు తెలిసి మియాపూర్ సిగ్నల్ దగ్గర. చలో పై పికప్ చేసుకుందాం కస్టమర్ని. ఓటీపీనా 6012 అన్నా. థ్యాంక్ యూ. ముంగడు పల్ల అటు సైడా 42 అన్నా. థ్యాంక్స్ సార్. ఓటీపీ సార్ 8633 47 సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. కాగా నార్మల్గా అయితే లాంగ్ రైడ్ అయితే పికప్ చేసుకోవాలి. ఫస్ట్ రైడ్ ఒకటి లాంగ్ తీసుకున్నా, సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చి చిన్న చిన్న రైడ్లు తీసుకున్నా. సో లాంగ్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చిన్న రైడ్లు వచ్చినా యాక్సెప్ట్ చేస్తా, బట్ లాంగ్ రైడ్ పడితే కొంచెం బాగుంటుంది. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. సో కాక వెయిట్ చేసి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన 10 కిలోమీటర్ రైడ్. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే 500 మీటర్స్లో కస్టమర్ ఉన్నాడు, తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. ఓకే చలో చలో చలో. ఏడునో కస్టమర్ జీ. ఒక్కో దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, అది నెత్తిక రాదు. 117 అన్న. 117 తెల్లాపూర్ రైడ్ వచ్చింది 7 కిలోమీటరు. ఒక్క నిమిషం ఓటీ చెప్పవా? 9969. ఓకే థ్యాంక్ యూ అన్న. మస్తు సేపటి తర్వాత మనకు రైడ్ అయితే వచ్చింది. 11 కిలోమీటర్ రైడ్. పై కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. చలో 2.6 కిలోమీటర్స్ వచ్చింది పికప్ లొకేషన్. సో రైట్ 1.74 మినిట్ చూపిస్తుంది. స్పీడ్కి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఏడుకు వచ్చింది డ్రాప్ లొకేషన్. కొన్ని ఏరియాలో మనము యాక్సెప్ట్ స్పీడ్గా చేసేస్తాం, కింద లొకేషన్ చూసుకోం. అది ఎట్లా అంటే లాంగ్ లొకేషన్ పడ్డప్పుడు. సో యాస్టీస్ లాంగ్ లొకేషన్ అయితే వచ్చింది. పోయి పికప్ చేసుకుందాం. ఏడునో కస్టమర్ మేడం. ఐసా ఆతా ఠీక్ జారం ఐసా. సో కస్టమర్ లొకేషన్కి వెళ్దామంటే ఇక్కడ బ్లాక్ చేసిరు. కస్టమర్ వస్తుంది, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. అక్కడ నుంచి లొకేషన్ ఉందా మేడం? అక్కడ నుంచి లొకేషన్ ఉందా? అవునా, ఇక్కడ నుంచి వచ్చింది అక్క. అవునా, ఓటీపీ 1156. ఇప్పుడు వెళ్ళడం అట్లా వెళ్దామా ఇట్లా వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం వచ్చినా ఫ్రీ డ్రాప్ చేస్తానులే. అదృష్టం అంటే రావచ్చు. థ్యాంక్ యూ. 86 అన్న. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. కాక మనకి కేఎఫ్స్ నుంచి ఇంతకుముందు రైడ్ అయితే వచ్చింది, పార్సల్ పికప్ ర్యాపిడోలో. సో ఇంత పెద్ద బాక్స్ ఉంది. మరి అప్పుడు క్యాన్సిల్ చేసింది ఆ మేడము. 10 కిలోమీటర్ రైడ్ వచ్చింది, ఏం ఇవ్వాలని చెప్పి పికప్ చేసుకుందాను పోయినా, దాన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసింది రైడ్. సో ఇంతకుముందు ఒక రైడ్ అయితే వచ్చింది కాక కేఎఫ్స్ నుంచి. సో అది పార్సల్ వచ్చి ఇంత పెద్దగా ఉంది. వాళ్ళకి అడిగినా, నా తాడు తీసుకొస్తే ఎంట కట్టుకుంటా అని చెప్పిన. తాడు ఏం లేదు అని చెప్పారు. ముంగట పెట్టుకుంటే నాకు హ్యాండిల్ మరతలేవు అండ్ లొకేషన్ కూడా కనిపించలే. సో క్యాన్సిల్ చేసుకోండి సార్ అని చెప్తే, మీరే చేసుకోండి వాళ్ళకి కస్టమర్తో చెప్పేసి క్యాన్సిల్ చేయించుకున్నా.
దాని తర్వాత ఏఎంబి మాల్కు రైడ్ వచ్చింది 10 కిలోమీటర్స్. యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, దన్నున క్యాన్సిల్ చేసింది. జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. ఏం మనుషులే మరి కస్టమర్లు అసలు 5 నిమిషాలు ఒకటి ఆగుతలేరు కదా. బుక్ చేయగానే ఒకటేసారి రాడు కదా రైడరు, కొంచెం డిస్టెన్స్ ఉంటాడు కాబట్టి అర్థం చేసుకొని క్యాన్సిల్ చేయండి కొంచెం. సో కాక మనకు ఇంకో రైడ్ అయితే వచ్చింది ఏఎంబి మాల్కి, సేమ్ లొకేషను. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఈ రైడర్ కూడా క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. క్యాన్సిల్ ఓటీపీనా 06 107 అన్నా. తెలుసు, థ్యాంక్ యూ. 105 అన్నా, థ్యాంక్ యూ. లొకేషన్కి వచ్చిన కస్టమర్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకున్న నెంబరు, ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ఉన్న బ్రదర్ లొకేషన్ అని చెప్పి నా నెంబర్ పెట్టిన. ఈడ తెలిసిన వాళ్ళకి అడిగితే ఎవరు తెలియదు బ్రో అనబట్టే నెంబర్ చూపించిన, నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఎట్లా అంటే ఎవరు చూడటంలో ఎవరు లేరా బ్రేడా? ఎవరు లేరంట. మరి ఎవరిని పికప్ చేసుకోవాలి? ఎందుకు నెంబర్ కలిసే నెంబర్ పెట్టుకుంటే కదా పికప్ చేసుకుని వెళ్ళిపోతాము. మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఇక్కడికి వచ్చి నేను వెయిట్ చేస్తున్నా. కనీసం రీచ్ అని కొడితే కస్టమర్ బయటకు వచ్చి చూడాలి కదా, రీచ్ వచ్చిండా రాలేడని చెప్పి. ఈసారి కస్టమర్లో నేను తిట్టకపోతూ ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఒక నెంబర్ పెట్టిన తర్వాత నెంబర్ కాల్ చేస్తే రెస్పాన్స్ అవుతాలే, మాకు ఎట్లా తెలుస్తుంది? కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది ఇంగంపల్లి నుంచి కోరబండ. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే నా బండిలో పెట్రోల్ అయిపోయింది. ఏడ అయిపోయింది తెలియదు, కొంచెం ఉంది. కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత జల్దీ పెట్రోల్ పోసుకోవాలి. దేవుని అయితే పెట్రోల్ బంక్ పోయేంత వరకు ఆగిపోకపోతే నయముంటుండే. ఎందుకంటే 14 కిలోమీటర్లు కదా, సడన్గా ఆగిపోయిందని కథ పెద్ద పరేషాన్ అవుతా. సో జల్దీ కస్టమర్ని పికప్ చేసుకొని తొందరగా ఒక 500 రూపీస్ పెట్రోల్ పోసుకుంటే రేపటి వరకు వస్తుంది. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. భయం అవుతుంది, ఏదైనా బండి దన్నున అయిపోయిందంటే గోవింద గోవింద అవుతుంది. 69 ఫైనల్గా హెచ్పి పెట్రోల్ బంక్ అయితే దొరికింది. పవర్ ఉంది రా స్వామిది, పవర్ భయ్యా. నార్మల్ దాలో 490 బయట 156 భయ్యా, 156. థ్యాంక్ యూ. 43 థ్యాంక్ యూ. ఓకే అండి. 74 అన్న, థ్యాంక్ యూ. కాక మస్తు ఆకలి అవుతుంది. అయితే మా బొమ్మడి అని చెప్పిన ఇంటికి పోయి మంచిగా అన్నం పెట్టుకొని తిందాంరా అంటే, నువ్వు కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత షాప్ కాడికి రా. షాప్ కాడ రమ్మన్నాడు. నన్ను చూసి వాడు ఏతులు పడుతుండు. రైడ్ పడితే పికప్ చేసుకుంటా, మంచి రైడ్ పడితే. లేదు అంటే ఇంటికి వెళ్ళి మంచిగా సాంబార్తో అన్నం తిందామని ఫిక్స్ అయిపోయినా. అదే పని చేస్తా. యాక్చువల్లీ కాక ప్లానింగ్ ఉండే ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందామని. బట్ అప్పట్లోపు ఒక చందనగర్ రైడ్ వచ్చింది, అట్లా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రైడ్ యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, ఒకటి చెప్పండి. 3552నా? ఓకే ఓకే సార్, తీసుకొని వస్తున్నాను. ఒక్క నిమిషం సార్. 139 సార్. దీంట్లోనా సార్? ఎంత సార్ రెంట్? ఓకే, ఎంత ఉంది సార్ రెంట్ ఇది? 2 కలిపి 6,000. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. సూపర్ సార్.
ఇందాక చూపించిన కదా, అది వచ్చి ఫామ్ హౌస్ అంట. నార్మల్గా కింద వచ్చి 3000, పైన వచ్చి 3000, టోటల్గా 6000 అంట. ఓకే, బట్ అది ఫామ్ హౌస్ అనేది ఎట్లా ఉండాలంటే ఏదన్నా చైన్లలో అటు ఇట్లా ఉండాలి, అట్లా బాగుంటుంది. బట్ ఇది నార్మల్గా ఇది ఎట్లా అంటే మనకి ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లు ఉంటాయి చూసినావా, దానికి మాత్రం బాగా సెట్ అవుతుంది. సో నార్మల్గా ఫ్రెండ్స్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు, బట్ దోస్తులు అందరు కలిస్తే హంగామా వేరు ఉంటుంది, ఆ నొల్లి అంత ఉంటుంది. కాబట్టి బయట పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో నార్మల్గా ఫ్యామిలీ ఫంక్షన్లు ఉంటాయి కదా, నార్మల్గా బయట వేరే దగ్గర చేయకుండా అక్కడ చేస్తే బాగుంటుంది చూసిన, అది బాగుంది. ప్రజెంట్ టైం వచ్చి 2:35 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 1199 అంటే 1200 రూపీస్ వేసుకో. సో ఇంటికి వెళ్ళిపోమని ఫిక్స్ అయిపోయినా, బట్ చూస్తున్నా ఒక 15 to 20 కిలోమీటర్ రైడ్ పడితే పక్క యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోమని ప్లానింగ్ చేస్తున్నా. సో ఇన్ కేస్ 15 to 20 కిలోమీటర్స్ మధ్యలో ఏ రైడ్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తా. టువర్డ్స్ మదీనా నియర్ బై మదీనా కూడా వెళ్ళే లోపు రైడ్ పడితే పక్క యాక్సెప్ట్ చేస్తా, లేదు అంటే ఇంటికైతే వెళ్ళిపోతా. సో ఎందుకంటే ఈ 10 కిలోమీటర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, మినిమం 15 కిలోమీటర్లు వెళ్తే నాన్ స్టాప్ వెళ్ళిపోతా. సో అట్లా అని చెప్పి ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే ఇంకొక 300 రూపీస్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. బట్ అంతకన్నా ముందు నాకు ఆకలి అవుతున్నది. సో అందుకోసమే పడితే పికప్ చేసుకుంటా, అక్కడ నేనన్నా లంచ్ చేస్తా, లేదు అంటే ఇంటికే తింటా. బట్ లాంగ్ పడితేనే పికప్ చేసుకుంటా. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం లాంగ్ రైడ్. కాకా జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ ఎంత అయిందంటే ఈరోజు అసలు టార్గెట్కి అయితే కంప్లీట్ చేయలే, బట్ దగ్గర 1 వీక్ అవుతుంది కదా ఈరోజు ర్యాపిడోకి వెళ్ళడానికి. సో ఈరోజు మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 1199 అంటే 1200 రూపీస్ ఎర్న్ చేస్తాము. అండ్ మార్నింగ్ ఎన్ని గంటలకు 6 o'clock స్టార్ట్ అయిపోయినాం. సో ఇంటికి వచ్చేలోపు 3:20 రైట్ నౌ 3:20 అయింది. బట్ మనం డ్యూటీ ఆఫ్ చేసింది ఆల్మోస్ట్ ఎంత 240 or 250కి ఇట్లా ఆఫ్ చేసినాము. సో ఇది ఈరోజు మన ఎర్నింగ్స్. అండ్ టోటల్ కిలోమీటర్స్ ఎంత తెలుసా, మార్నింగ్ ఎంత ఉండే తెలుసా, 5778 కిలోమీటర్స్ ఉంటే రైట్ నో రీడింగ్ వచ్చి 6148 కిలోమీటర్స్. అంటే టోటల్గా ఈరోజు 170 కిలోమీటర్ తిరిగినాం. అసలు 1200 రూపీస్కి 170 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఎక్కువ వేసుకో. సో అట్లా ఉంది ఈరోజు సిచ్యువేషను. సో చూద్దాం, రేపు జస్ట్ ఓన్లీ 1000 రూపీస్ చేసుకోవాలి. ఒక 1 వీక్ వరకు ఓన్లీ 1000 రూపీస్ చేసుకోవాలి. అంటే 1000 రూపీస్ అంటే మనకి 300 రూపీస్ పెట్రోల్ పోను, 700 రూపీస్ ఎర్న్ చేసుకోవాలి. సో మనం ఆల్మోస్ట్ కుకట్పల్లి వచ్చేలోపు 12 కావాలి. సో చిన్న వర్క్ ఉంది 1 వీక్ వరకు. చలో ఇది ఈరోజు వీడియోలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 701. Bye.